ఓం నమ శివాయ. శుభోదయం, శుభవారం, శుభోదయం, శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ మనం ఒక మంచి కథ చూద్దాం. ఈరోజు సోమవారం కదా, మనం ఈ కథ చూడబోతున్నందుకు మనం చాలా అదృష్టవంతులం. మొత్తం కథ వినండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. వీడియోలోకి ఎవరైతే వచ్చేసారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ శివయ్య ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ప్రసరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఒక లైక్ చేయండి. ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మొత్తం మీరు చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ మీరు ఈ కథ మొత్తం విన్నట్లయితే ఆ తర్వాత మీకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పాడు సుజాత కాదు, ఆ శివయ్య సంకల్పించాడు నాతో చెప్పించడానికని మీరే అనుకుంటారు. ఓకేనా అండి? ఓకే, కథలోకి వెళ్ళబోయే ముందు మళ్ళొకసారి చెప్తున్నాను, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. పాత వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరైనా మర్చిపోకుండా లైక్, ఓం నమ శివాయ కమెంట్ చేస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం. అయితే ఒకానొక ఊరు అనమాట. ఆ ఊరిలో తండ్రి కొడుకుని తీసుకొని పదరా అట్లా వాకింగ్ చేసి వద్దాము అని ఆ తండ్రి మంచి శివభక్తుడు అనమాట. ఇక కష్టాలు కన్నీళ్ళు లేనటువంటి జీవితం ఎవరికీ ఉండదు కదా. అయితే నా కొడుకుని అట్లా తీసుకొని ఇంట్లో ఆలోచించి చిరాకు పుడుతుంది నాకు అని చెప్పేసి స్వామిని తలుచుకొని, అయ్యా శివయ్య నువ్వే దిక్కు, నువ్వే ఉన్నావు అని చెప్పేసి, అరే ఒంటరిగా ఏం నడవాలని కొడుకుని తీసుకొని పదరా అట్లా వాకింగ్ చేద్దాం, గుడికి వెళ్ళినట్టు వెళ్ళొద్దాం పదరా, ఇంట్లో ఏం చేద్దాం అని చెప్పేసి కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిండు అనమాట. వాళ్ళు అలా 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 నడుచుకుంటూ, ఆ పిల్లోడు కదా, ఆ చెట్టు ఈ చెట్టు లాక్కుంటూ ఎగురుకుంటూ గెంతులు వేసుకుంటూ, మా నాన్నతో ఇవ్వాలి నేను బయటికి వెళ్తున్నాను అనే సంతోషం ఎట్లుంటుంది ఇక పిల్లలకు, ఎగురుకుంటూ దునుక్కుంటూ ఆ పిల్లోడు నడుస్తున్నాడు. ఈయననేమో మనసులో 100 రకాల ఆలోచనలు, భారమైనటువంటి హృదయంతో ఆలోచించుకుంటూ, అయ్యా శివయ్య ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ మా నాన్న ఏం ఆలోచిస్తున్నాడని కూడా తెలుసుకోలేని ఒక బిడ్డ. ఆ బిడ్డని నేను కన్నందుకు తన కోసం నేను ఏం చేయొద్దా, ఏ వ్యాపారం చేస్తే కొంచెం డబ్బు సంపాదిస్తానో నా కొడుకుకు మంచి జీవితం ఇస్తా. ఎందుకంటే నాకు తెలుసు నా తల్లిదండ్రులు, నేను చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడ్డాం అనేది. నేను ఎంతోమంది నా మిత్రులు వాళ్ళకు కావాల్సినవి అన్నీ వాళ్ళు అనుభవిస్తుంటే నేనేమో డబ్బులు లేక మా అమ్మ మా నాన్నని అడగలేక అడ్జస్ట్ అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి బతుకుతూ వచ్చాను. నా కొడుకుకి ఆ బాధ రావద్దు, ఏదంటే అది కొనిచ్చే స్థాయిలో నేను ఉండాలని నా ఆశ. కానీ ఏ బిజినెస్ చేసినా బాగుంటలేదు, కలిసి వస్తలేదు అని చెప్పేసి బాగా తలుచుకుంటా బాధపడుకుంటా భారమైన హృదయంతో ఆ కొడుకుని అతనితో పంచుకోలేక ఇక గెంతుకుంటూ ఎగురుకుంటూ తండ్రి చిటికన వేలు పట్టుకొని నడిచేటువంటి ఒక కొడుకుని పట్టుకొని ఆలోచించుకుంటా శివయ్య అనుకుంటూ వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే ఓం నమ శివాయ అని అనుకుంటూ వెళ్తుంటే గుడిలో ఇట్లా అడుగు పెట్టారో లేదో గుడి మెట్లు ఎక్కుతుంటే పెద్ద ఘంటానాదం వినిపించింది. ఒక్కసారి ఆ ఘంటానాదం వినగానే ఈ ఆలోచనల నుంచి బయటపడి ఆ గుడి గంట వైపు చూసిండనమాట తల ఎత్తి. అబ్బా ఎంత పెద్ద సౌండ్ వచ్చింది కదా నాన్న అని ఆ కొడుకు అనగానే, అవును నాన్న అని నడిచేటువంటి ఆ కొడుకుని ఎత్తుకొని చక్కగా గుడి మెట్లు ఎక్కితే, పర్లేదు నేను నడుస్తానా నాన్న అంటే, వద్దు నాన్న నేను ఉన్నా కదా అని ఎత్తుకొని ఎక్కుతున్నాడు అనమాట గుడి మెట్లు. ఎక్కుతుంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా ఎవరూ లేరు. అంటే భక్తులందరూ మరి కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట గుడి, ప్రశాంతంగా ఉంది. అయ్యా శివయ్య నువ్వే ఉన్నావయ్యా అని చెప్పేసి దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి దండం పెట్టుకొని కళ్ళు తెరిచేసరికి లోపల నుంచి బయటకు వస్తున్నాడు అనమాట. ఎవరు? పూజారి గారు. బయటకు వచ్చిన తర్వాత స్వామి ఇక పూజ అర్చన అవి చేయించుకుంటాం కదా, అవి చేయించకముందే స్వామి శివయ్య అని కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి దండం పెట్టుకునేసరికి కళ్ళు తెరిచేసరికి లోపల నుంచి అయ్యగారు బయటకు వచ్చిన అనమాట.
బయటికి రాగానే అయ్యగారిని చూసి అసలేం మాట్లాడలేదు. 2 యాపిల్ పండ్లు బాబుకు ఇచ్చిండనమాట. ఈయనకు తండ్రికి ఇయ్యలే ఆ పూజారి. 2 యాపిల్ పండ్లు ఆ యొక్క అబ్బాయికి ఇచ్చిండనమాట. ఇవ్వగానే ఇక మరి ఈయనకి ఎందుకు ఇయ్యలేదో ఏంటో. ఇక సరే ఆ పండ్లు తీసుకున్నారు, దండం పెట్టుకున్నారు. అక్కడ ఉన్న విభూది దండం బొట్టు పెట్టుకున్నారు, కొడుకుకు పెట్టిండు. ఇద్దరు కలిసి కాసేపు కూర్చుంటాం కదా గుడిలో, కూర్చున్నారనమాట. కూర్చోగానే మరి ఇక చిన్నపిల్లోడు తింటే తిన్నాడు అన్నట్టు ఉంటుంది, కానీ ప్రసాదం అన్నప్పుడు కొంచెం నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా. అయితే ఆ బాబు 2 చేతులలో 2 యాపిల్ పండ్లు పట్టుకున్నాడు. వాడు తినట్లేడు, ఈయనకి ఇయ్యట్లేడు అనమాట. అయితే సరదాగా వాడు తినట్లేడు, నాకు ఇయ్యట్లేడు అనుకున్నాడు మనసులో. నాన్న నాకు ఒక పండు ఇవ్వురా అని అడిగిండనమాట తండ్రి. అడిగితే ఆ తండ్రి అడగగానే కొడుకు ఏం చేసాడు, యాపిల్ పండు దబ్బుకునే తీసుకొని కొరుక్కున్నాడు అనమాట. అయితే సరేలే అని చెప్పేసి చిన్నపిల్లల కొంటే అట్లే ఉంటుంది కదా, ఇంకొక పండు ఇస్తాడేమో అని చూసి ఇంకో చేతికి వెళ్ళి చూసేవరకు ఆ పండు కూడా కొరికేసిండు అనమాట. తండ్రి ఆశ్చర్యంగా చూసిండు ఆ పిల్లగాడికి వెళ్ళి. అరే ఏంది నేను అడగంగానే ఇట్లా చూస్తా అంటే మీకు అందరికి కూడా అర్థమై ఉండొచ్చు. వెంటనే కళ్ళు ఇట్లా శివయ్యకి వెళ్ళి చూసి ఇటు చూడగానే, నాన్న ఇది తీయగుంది, ఇది తీసుకొని నాన్న అన్నాడు అన్నట్టు. అనగానే అబ్బా కళ్ళల్లో నీళ్ళు జారి కొడుకుని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని ఇక కింద పక్కన కూర్చోబెట్టిన కొడుకును ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గట్టిగా హగ్ చేసుకొని ఏవో ముద్దుల మీద ముద్దులు పెట్టి శివయ్యకి వెళ్ళి చూసిందనమాట. చూసినాక పూజారి గారు ఉన్నారు కదా, గుళ్ళో పూజారి గారు ఉన్నారు కదా, ఆయన దబదబా బయటకు వచ్చి నేను నీకు ఇయ్యలేదు అని చూసినావు కదా, నీ కొడుకుకి ఇస్తేంది నీకు ఇస్తేంది, ఇద్దరు ఇట్లా నీకు ఇచ్చింది, నువ్వు సంపాదించేదంతా నీ కొడుకుకేనాయే, నీ కొడుకు కోసమే కదా నీ ఆలోచన. నీ కొడుకుకి ఇచ్చిన 2 పళ్ళు, కానీ నీ మనసు నాకు కావాలి అనిపించింది కదా. నీ కొడుకు అడగగానే ఆ చిన్న బాబు ఏమన్నాడు, 2 దబదబ కొరికి తీయగా ఉన్న పండు నీకు ఇవ్వాలని అనుకోని, నాన్న ఇది తీయగా ఉంది తిని, మరి తీయగా ఉన్న పండు వాడు ఎందుకు తినలే, సప్పగున్నది నీకు ఇవ్వాలి కదా. అట్లాంటిది తీయగా ఉన్న పండు ఇది బాగా తీయగా ఉన్నది తిన్నానంటే నువ్వు అంటే ఎంత ప్రేమ నీ కొడుకుకు అర్థమైంది. ఇంకొకటి, నేను ఆ బిజినెస్ చేద్దాం అనుకుంటానా, ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటానా, అందులో సక్సెస్ వస్తలేదు అని నువ్వు అనుకోవద్దు. అంతకంటే మంచిది ఏదో నీకు నీకు అంతకంటే తీయటి పండు నీ కొడుకు నీకు ఇచ్చినట్లు ఆ స్వామివారు అంతకంటే తీయటి జీవితం నీకు ఇవ్వడానికే ఈ బిజినెస్లో సక్సెస్ రావట్లేదు. నువ్వు బాధపడవద్దు, భగవంతుడి మీద భారం వేయాలి. నేను చేసేది మంచి పని, నాకంతా మంచిగా జరుగుతుంది అని అనుకోవాలి, భగవంతుడి మీద భారం వేయాలి అని చెప్పేసి ఇక పూజారి గారు చెప్పగానే ఇక స్వామి అని చెప్పేసి కూర్చున్నోడు లేచి పిల్లగాడు యాపిల్ పండ్లు పర్లేదు నాన్న తీయగున్నదే నువ్వు తినా అని చెప్పి కొడుకుకు అక్కడి నుంచి లేచి ఇక లోపలికి వచ్చి, స్వామి నన్ను క్షమించు, నేను ఈ మాట కూడా అసలు ఏమనలేదు. దేవుడి మీద భక్తి ఉండే ఆయన అక్కడికి వెళ్ళిండు. స్వామి నిన్ను నేను ఏమనలేదు నాయన, నాకు బుద్ధి చెప్పావు అని చెప్పేసి, శంకర పరమాత్మ పార్వతీ పరమేశ్వర నీ ఆలోచనలు నీ లీలలు మనుషులకు మానవ జీవితం ఎత్తిన నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది నాయన, నన్ను క్షమించు. నేను నిన్ను ప్రశ్నించడానికి రాలేదు, నేను నిన్ను బతిమలాడుకోవడానికి వచ్చాను. నా కొడుకు రూపంలో పూజారి గారి రూపంలో నీ గుడికి వచ్చినందుకు నాకు ఒక మంచి సలహా ఇచ్చినావు అని ఇక సాష్టాంగ నమస్కారాలు చేసిండు అన్నట్టు స్వామికి. అగో అట్లా ఉంటుందండి. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్వామితోనే స్పెండ్ చేయాలి, స్వామి మీదనే భారం వేయాలి. మనకి శంకరుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు అమ్మ ఉందిగా, ఏమండి స్వామి నాదా మన భక్తులు చూడు ఏమడుగుతున్నారా అని అమ్మవారు చెప్తుంది. అట్లా అన్నమాట. అందరికీ ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను. ఈ కథలో ఒక మంచి పాయింట్ మీరు నేను అంటే ఇక్కడ దాకా విన్నారు స్టోరీ అని నాకు అర్థమవుతుంది కదా, ఒక మంచి కమెంట్ చేస్తారు ఖచ్చితంగా. ఓం నమ శివాయ అని ఈరోజు మొత్తం ప్రతిరోజు ఎప్పుడైనా నామస్మరణ చేస్తూ ఉండండి. జీవితంలో సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోని ఆయుర ఆరోగ్యాలతోని మీ కుటుంబంతో వర్ధిల్లాలని
స్వామివారు కూడా నన్ను అలాగే ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నేను మీ సుజాత. అండి, ఎవరైతే మర్చిపోయారో లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మీరు మీ సబ్స్క్రిప్షన్ ఇచ్చి గంట కొట్టండి. గంట కొడితేనే ప్రతి నోటిఫికేషన్. చూసారా గుళ్ళో గంట ఎంత పని చేసిందో, ఇక్కడ కూడా అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.